వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రాటిట్యూడ్ జర్నీలో డే 20వ రోజుకి చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు ఈ గ్రాటిట్యూడ్ జర్నీ స్టార్ట్ చేయకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి 21 డేస్ కంటిన్యూ చేయండి. మీ లైఫ్‌లో పాజిటివ్ షిఫ్ట్, మైండ్ సెట్‌లో కూడా పాజిటివ్ షిఫ్ట్ వస్తుంది. లైఫ్‌లో కూడా మిరాకిల్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సో, ఈరోజు మనం గ్రాటిట్యూడ్ తెలియజేయబోయే టాపిక్ చాలా ఇంటెన్స్ టాపిక్. మీకు కొంచెం టైం ఎక్కువే పడుతుంది. బట్ మీతో మీరు కూర్చుని ఆలోచించి డీప్ లెవెల్‌లో చేయాల్సిన టాపిక్. ఈరోజు మనం గ్రాటిట్యూడ్ తెలియజేయబోతుంది ఛాలెంజెస్. మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన లైఫ్‌లో ఏవైనా పెద్ద పెద్ద ఛాలెంజెస్ మనం ఫేస్ చేయాల్సొచ్చినప్పుడు మనం చాలా బాధపడి ఉంటాము. చాలా పెయిన్‌ఫుల్‌గా కూడా ఫీల్ అయ్యి ఉంటాం. నాకే ఎందుకు ఇంత కష్టం వచ్చింది? నాకే ఎందుకు ఇంత ప్రాబ్లమ్ వచ్చింది? దేవుడు నాకే ఎందుకు ఇంత ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాడు లైఫ్‌లో అని నిందించే వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కసారి మీ ప్రీవియస్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఛాలెంజెస్ మీకు వచ్చాయని మీరు బాధపడిన ఇన్సిడెంట్స్ నుంచి మీరు ఒక్కసారి ఆలోచించి చూస్తే మీ కంఫర్ట్ జోన్‌ని బ్రేక్ చేసి మీరు ఎదగడానికి అది ఎలా రీజన్ అయిందనేది మీకే అర్థమవుతుంది. ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నుంచి మీ లైఫ్‌లో ఏ చేంజెస్ వచ్చాయి? అప్పటి వరకు మీకు ఏదైతే స్టార్ట్ చేయలేదో, ఏ పనైతే మీకు తెలీదనుకున్నారో, ఆ పని మీరు ఏ రకంగా చేయగలిగారు? మీలో ఉన్న శక్తి ఎలా బయటకొచ్చింది? మీలో ఉన్న టాలెంట్ ఎలా బయటకొచ్చింది? మీలో ఉన్న క్రియేటివిటీ ఎలా బయటికి తీసుకొచ్చింది ఆ ఛాలెంజు? అనేది ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే, మీలో సెకండ్ వెర్షన్ స్టార్ట్ అవ్వడానికి, మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించడానికి ఆ ఛాలెంజ్ ఒక కారణంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి చూడండి. మీ లైఫ్‌లో వచ్చిన పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఏంటి? ఆ ఛాలెంజెస్ నుంచి బయటకొచ్చే క్రమంలో మిమ్మల్ని మీరు ఎలా మలుచుకున్నారు? మీలో ఏ ట్రాన్స్‌ఫర్మేషన్ మీరు చూడగలిగారు? అనేది మీరు కూర్చొని ఐడెంటిఫై చేసి రాస్తే అలాంటి ఛాలెంజెస్ మీ లైఫ్‌లో వచ్చినందుకు గాను మీరు మనస్ఫూర్తిగా దేవుడికి కృతజ్ఞత చెప్తారు. ఇకపై మీ జీవితంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా భయపడకుండా, బాధపడకుండా ఆ ఛాలెంజ్‌ని ఒక పాజిటివ్ ఔట్‌కమ్‌లోకి ఎలా తీసుకెళ్ళాలి అనే దృష్టికోణంలో ఆలోచించడం మొదలుపెడతారు. ఇది ఇప్పటి వరకు చేసిన అన్ని గ్రాటిట్యూడ్ అన్నీ ఒక ఎత్తయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకు అంటే అవన్నిటికి మనం ఇప్పటి వరకు ఇచ్చిన గ్రాటిట్యూడ్ అన్నీ కూడా మన లైఫ్‌లో మనకి వచ్చే కంఫర్ట్స్, మనకి వచ్చే హెల్పు, మనకి దొరికిన ఆహ్, హ్యాపీనెస్‌కి మనకి ఉన్న వాటికి మనం గ్రాటిట్యూడ్ చెప్తున్నాం. కానీ ఈరోజు ఒక నెగెటివ్ నుంచి పాజిటివ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా అయింది అనేది తెలుసుకోబోతున్నాం. సో, ఇప్పటి వరకు చేసిన అన్నీ ఒక ఎత్తయితే ఈ ఒక్క రోజు చేసినది ఒక్కటే ఒక ఎత్తు. ఈక్వల్ ప్రపోర్షన్ ఒస్తుంది. సో, ఇక ఎప్పుడైతే మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారో, మీలో 100% పాజిటివ్ యాస్పెక్ట్ అనేది, పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ మైండ్‌సెట్ అనేది క్రియేట్ అవుతుంది. లైఫ్ మీ మీద ఎలాంటి ఛాలెంజెస్ త్రో చేసినా కూడా, దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వడమే కాకుండా, అది మీకు స్ట్రెంథెనింగ్ ఇవ్వడానికే మీ లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయడానికే వచ్చిందని స్ట్రాంగ్‌గా నమ్ముతారు. ఎప్పుడైతే పాజిటివ్ దృష్టికోణంతో ఒక విషయాన్ని మీరు ఛేదించడం మొదలుపెడతారో, అది డెఫినిట్‌గా మీకు పాజిటివ్ ఔట్‌కమ్‌గా, పాజిటివ్ రిజల్ట్‌గా కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నా లైఫ్‌లో ఒక 21 ఇయర్స్ ఏజ్‌లో ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇద్దరు చిన్న పిల్లలతో మా మామయ్య గారు ఇంట్లోంచి బయటికి పంపించారు. కట్టుబట్టలతో బయటకొచ్చాం. ఆ రోజు నాకది చాలా పెద్ద ఛాలెంజ్. కానీ అది నన్ను ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ చేసింది అంటే, నా కాళ్ళ మీద నేను నిలబడేలాగా నన్ను చేసింది. ఒక ఆహ్, ట్రైనర్‌గా ఎదగగలిగాను. చాలా విషయాలు నేర్చుకున్నాను. మనీ మేనేజ్‌మెంట్ నేర్చుకున్నాను. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో చాలా సర్టిఫికేషన్స్ చేశాను. ఒక ఫైనాన్షియల్ ట్రైనర్‌గా నన్ను ట్రాన్స్‌ఫార్మ్ చేసింది. ఒకవేళ అలా గాని ఆ రోజు ఆయన చేయకపోతే నాలో ఇంత పొటెన్షియల్ ఉందని కూడా నాకు తెలీదు.
నేనొక ఫైనాన్షియల్ కోచ్‌గా ఎదుగుతానని కూడా నాకు తెలీదు. నేనొక పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్‌లో ఒక ట్రైనర్‌గా ఎంతో మందికి ట్రైన్ చేసే కెపాసిటీ నాలో ఉందని కూడా నాకు తెలీదు. ఒక హౌస్ వైఫ్‌గా ఉండిపోయేదాన్ని. అది నా లైఫ్‌లో ఎంత పాజిటివ్ ఔట్‌కమ్ తీసుకొచ్చింది అనేది నాకు తెలుసు. సో, మీ లైఫ్‌లో కూడా ఇలా మర్చిపోలేని చాలా పెద్ద ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటికి ఫేస్ చేసిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన పాజిటివ్ ఔట్‌కమ్స్, ఆ ఛాలెంజ్ మీకెలాగా బ్లెస్సింగ్‌గా మారింది అనే పాజిటివ్ సైడ్‌ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది జస్ట్ లైక్ దట్ రాసేయడానికి అవ్వదు. యూ జస్ట్ సిట్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. గో బ్యాక్ టు యువర్ మెమరీస్. మీ ఛాలెంజెస్ అన్నిటి నుంచి మీలోనే దాగి ఉన్న శక్తి ఎలా బయటకొచ్చింది? మీ కంఫర్ట్ జోన్‌ని మీరు ఎలా బ్రేక్ చేశారు? చాలా భయస్తురాలిని నేను. అలాంటి అమ్మాయిని ఒక కార్పొరేట్‌లోకి ఎలా ఎంటర్ అయ్యాను. తప్పదు. సిట్యుయేషన్ అలా డిమాండ్ చేసింది. కానీ ఆ సిట్యుయేషన్సే నన్ను ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ట్రాన్స్‌ఫార్మ్ చేశాయి. సో, అలా మీ లైఫ్‌లో జరిగిన ఎన్నో సందర్భాలలో ఏ ఏ విషయాల్లో మీరు లైఫ్‌ని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోగలిగారు అనేది కూర్చుని ఒక్కసారి గ్రాటిట్యూడ్ తెలియజేసినట్టయితే, ఇక పైన మీ లైఫ్‌లో వచ్చిన ఛాలెంజెస్‌కి మీరు భయపడకుండా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ ఛాలెంజ్ నుంచి ఆ ఛాలెంజ్‌ని పాజిటివ్‌గా కన్వర్ట్ చేయడం కాకుండా, ఆ ఛాలెంజ్‌ని మీరు పాజిటివ్‌గా ఛాలెంజ్‌కే ఛాలెంజ్ ఇచ్చేలాగా మిమ్మల్ని మీరు మలుచుకోగలుగుతారు. సో, ఈరోజు టాపిక్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. టైం తీసి ఈరోజు టాపిక్ కంప్లీట్ చేయండి. ఈ రోజు టాస్క్ కంప్లీట్ చేసిన వెంటనే మీ ఫీడ్‌బ్యాక్‌ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ. రేపు డే 21 మనం ఈ జర్నీని ఎండ్ చేయట్లేదు. ఇట్స్ ఎ రియల్ స్టార్ట్. 21 డేస్ రేపు మనం ఏం చేయబోతున్నాం? కంపల్సరీ రేపు అటెండ్ అవ్వండి. అండ్ రేపు తర్వాత మీ లైఫ్‌లో మీరు పాజిటివ్ షిఫ్ట్ చూడడానికి మీరు రెగ్యులర్‌గా ఏం చేయాలి అనేది కూడా నేను రేపు చెప్తాను. సో, థాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు ఈ 21 డేస్ గ్రాటిట్యూడ్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అండ్ ఫ్యూచర్‌లో ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని తీసుకోబోతున్న ప్రతి ఒక్కరికి గుడ్ లక్ అండ్ వెల్కమ్. థాంక్ యూ.